హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటాము అంటే అసలు వీసాకి ఎప్పుడు అప్లై చేయాలి, ద రైట్ టైం టు అప్లై టు వీసా. సో ఇప్పుడు ఏంటంటే 365 డేస్ నుంచి మనం ముందే మొదలు పెట్టచ్చు. బట్ ఒకప్పుడు ఎలా అంటే 120 డేస్ ముందు నుంచే మనం మొదలు పెట్టాలన్నమాట. అసలు వీసా ప్రాసెస్ లైన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎప్పుడు చేస్తే మనకి కరెక్ట్గా అవుద్ది. సో ఇదంతా ఈ వీడియోలో తెలుసుకుంటాం అనమాట. సో వీడియోలో వెళ్ళే ముందు నేను ఏ కాలేజ్కి అప్లై చేసా, అడ్మిషన్సా, రిజెక్ట్ అండ్ డెసిషన్స్ అనేవి ఒక ఐ బటన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఇంకో చిన్న రిమైండర్ ఏంటంటే మన ఛానల్కి వ్యూస్ అన్నీ బాగానే వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లా. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకొంచెం మోటివేషన్ అవుద్ది, లైక్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి అని. సో థ్యాంక్ యూ గైస్. సో ఇంకా వీడియోలోకి వస్తే I-20 ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ నుంచి వీసాకి మనం ఇంతకుముందు ఆ వీసా బుక్ చేసుకోవాలంటే జస్ట్ మనం 120 డేస్ ముందు నుంచి స్టార్ట్ చేయవచ్చు. బట్ ఇప్పుడు ఎలా అంటే 365 డేస్ ముందు నుంచి స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో మెయిన్ ఏంటంటే అది ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్, జస్ట్ చిన్న అవుట్లైన్ చెప్తా. ఫస్ట్ మీరు ఒక కాలేజ్కి అప్లై చేస్తారు కదా, ఒకటంటే ఒకటి కాదు, బోల్డ్ అప్లై చేస్తాం. సో అడ్మిషన్ వచ్చిందా లేదా అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ కాలేజ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయండి, ప్రూఫ్. మేము మీకు I-20 రిలీజ్ చేస్తాము అని అంటుంది. సో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కోసం మీరు ఏం చేస్తారు, లైక్ మీ స్పాన్సర్ అయితే స్పాన్సర్ది, లేకపోతే లోన్ అయితే లోన్, లేకపోతే మీ పర్సనల్ ఫండింగ్ అయితే ఫండింగ్ది ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు I-20 ఇస్తారు. సో వన్స్ I-20 ఇష్యూ అయిన తర్వాత నెక్స్ట్ DS-160 నింపుతారు అనమాట. సో DS-160 నింపుతారు. నెక్స్ట్ DS-160 నింపిన తర్వాత సెవీస్ది చేస్తారనమాట. సెవీస్ది ఫీ అనేది పే చేస్తాం. సో వన్స్ సెవీస్ ఫీ అయిన తర్వాత నెక్స్ట్ వీసా స్లాట్ బుక్ చేసుకోవడం, ఆ ప్రాసెస్ అంతా అవుద్ది అనమాట. ఇంతకు ముందు ఎలా అంటే జస్ట్ 120 మీ ప్రోగ్రామ్కి స్టార్ట్ డేట్ ఇస్తాడు కదా, ఆ స్టార్ట్ డేట్కి 120 డేస్ ముందు నుంచి మీరు మొదలు పెట్టచ్చు అనమాట ఈ ప్రాసెస్. సో ఆ 120 డేస్ ముందు నుంచి అంటే దాదాపు అందరికి అదే టైము. సో వాళ్ళు కూడా చాలా కష్టంగా ఉండేది అనమాట. లైక్ ఫాల్కి అయితే ఎక్కువ మంది వెళ్తారు, స్ప్రింగ్కి మీడియంలో వెళ్తారు, బట్ సమ్మర్ అంటే చాలా తక్కువ మంది వెళ్తారు కదా. సో ఎలా అంటే ఒక్కొక్కసారి హెవీ హై ఫ్లోటింగ్ ఉండేది, లో ఫ్లోటింగ్ ఉండేది, నెక్స్ట్ ఫుల్ ఫ్లోటింగ్ ఉండేది అనమాట. సో వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ వచ్చి సో ఎక్కడ ఎంతమంది వస్తారు, సో అలా క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఇబ్బంది అయ్యేది. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా మీరు 365 డేస్ ముందే మొదలు పెట్టచ్చు మీ ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్కి అని చెప్పి అన్నారనమాట. సో ఫర్ సపోజ్ మీరు Fall 24 వెళ్తే మీరు Fall 23 నుంచి మొదలు పెట్టచ్చు అనమాట ఆ ప్రాసెస్కి. సో దీనివల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే నేను అడ్వాంటేజా డిసడ్వాంటేజా చెప్పను, పాయింట్స్ చెప్తా, దాన్ని బట్టి మీరే చెప్పాలి, అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సింపుల్గా ఇప్పుడు మీరు తొందరగా అప్లై చేసుకున్నారనుకోండి యూనివర్సిటీస్కి, లైక్ చాలామంది ఏం చేస్తారంటే జాన్ ఫిబ్ ఆ టైంలో అప్లై చేస్తారు. అదే మీరు ఫాల్కి అయితే ఇప్పుడు ఫాల్ సంథింగ్ ఎగ్జాంపుల్గా Fall 2023 అంటే ఆగస్ట్లో నా ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ అయితే నేనేం చేస్తాను, జనరల్గా ఎర్లీగా అప్లై చేసిన వాళ్ళు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో అప్లై చేసుకుంటారు. లేదు జనరల్ కేటగిరీ మామూలుగా ఏం చేస్తారంటే ఎక్కువ మంది జాన్ ఫిబ్ అప్లై చేస్తారు, కొంతమంది లేట్గా మార్చ్లో కూడా అప్లై చేస్తారనమాట. సో వీళ్ళందరికీ డిఫరెన్షియేట్ ఉండాలి కదా, సో అందుకనే కొత్తగా 365 డేస్ది రూల్ తెచ్చారనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనం డిసెంబర్ ఆ టైంలో అప్లై చేసిన వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది. తొందరగా వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ డాక్యుమెంట్ చూపిస్తే తొందరగా I-20 రిలీజ్ అయిపోతుంది. I-20 అయిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా ఇంకా స్పీడ్గా చేసుకొని మనం సమ్మర్ వాళ్ళకి స్లాట్స్ రిలీజ్ అవుతాయి కదా, ఆ టైంలో మనం పెట్టించుకొని ఆ స్లాట్కి మనం వెళ్ళిపోయి మనం వీసా ఇంటర్వ్యూ అన్నీ ఇచ్చి హ్యాపీగా రెడీ అయిపోయి టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఫ్లైట్ టికెట్లు కూడా మనకి చీప్ రేట్లో వస్తుంది. ఎందుకంటే అందరూ వీసా కోసం అవుతారు జూను, జూలై ఆ టైం వరకు. అలాగే ఆగస్టులో వెళ్తామంటే జూన్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు అనమాట ఆ టైంకి వీసా ఇంటర్వ్యూ అయిన తర్వాత. సో ఆబ్వియస్లీ ఎక్కువ హెవీ కాస్ట్ ఉంటాయి. అదే మీరు డిసెంబర్లోనే I-20 వచ్చి జాన్లోనే ఫిబ్, మార్చ్ ఆ టైంలో ఇంటర్వ్యూ అయిపోయింది అనుకోండి, వీసా ఇంటర్వ్యూ, హ్యాపీగా మీరు మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ స్టార్టింగ్లోనే బుక్ చేసుకున్నారనుకోండి ఫ్లైట్ టికెట్, తక్కువ రేట్ ఉంటుంది, నెక్స్ట్ ఎక్కువ ప్రెషర్ ఉండదు, లైక్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మైండ్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంకో రకంగా ఎలా యూస్ఫుల్ అవుద్ది అంటే జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నోటీస్ పీరియడ్ ఇవ్వాలన్నమాట. మన 2 months 1 month అది డిపెండ్ అపాన్ ద కంపెనీ ఉంటుంది. అదే వీసా ఇంటర్వ్యూ జూన్, జూలైలో ఉంది, మనం ఆగస్ట్లో వెళ్తున్నాము, నోటీస్ పీరియడ్ ఎప్పుడు ఇవ్వాలి? ఒకవేళ నోటీస్ పీరియడ్ ఇచ్చామనుకోండి, ఒకవేళ వీసా రిజెక్ట్ అయిపోతే, ఒకవేళ రాకపోతే ఆ పరిస్థితి ఏంటంటే చాలామంది టెన్షన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం సో ఇది చాలా బెనిఫిట్ అవుద్ది అనమాట. ఎందుకంటే హ్యాపీగా మార్చ్లో వీసా వస్తుందా రాదా తెలిసిపోద్ది. ఒకవేళ రాకపోతే రిఫ్యూజ్డ్ వీసా స్లాట్స్కి వెళ్తారు, అప్పటికి రాకపోతే మళ్ళీ ఇంకో దానికి వెళ్తారు. సో అప్పుడు వచ్చేస్తుంది, ఆబ్వియస్లీ అన్నిసార్లు ట్రై చేస్తే పక్కా వచ్చేస్తుంది. సో వచ్చింది అనుకోండి ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. లైక్ హ్యాపీగా ఒక 2 months అంటే ఆగస్ట్లో వెళ్తామంటే జూన్, జూలైగా ఆ టైంకి ఇచ్చి నెక్స్ట్ అలాగే వెళ్ళిపోతారు.
లేదు ఒకవేళ వీసా రాకపోయినా సరే జాబ్ కంటిన్యూ చేసుకొని ఆ సీట్ని డిఫర్ చేసుకొని నెక్స్ట్ స్ప్రింగ్కో నెక్స్ట్ సమ్మర్కో వెళ్తారనమాట. సో ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడగొచ్చు, మరి ఇంత మంచిగా చెప్తున్నారు కదా బ్రో బెనిఫిట్స్, మరి లాసెస్ ఏంటి అని. సో లాసెస్ ఏంటి అంటే సేమ్ సిమిలర్ అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఎవరికి ఆ స్లాట్స్ పక్కా ఉండేదన్నమాట. సమ్మర్ వాళ్ళకి సమ్మరు, నెక్స్ట్ ఫాల్ వాళ్ళకి ఫాల్, స్ప్రింగ్ వాళ్ళకి స్ప్రింగ్. ఇప్పుడు పరిస్థితి ఏంటి, మనం ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటి అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోలేమన్నమాట. ఇంతకుముందు ఏంటి ఫాల్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది స్లాట్స్, అంటే ఎక్కువ మంది పడిపోతారు ఫాల్ మీద. నెక్స్ట్ స్ప్రింగ్ స్లాట్స్ రిలీజ్ అవ్వగానే ఎక్కువ మంది బుక్ చేసుకుంటారు. సమ్మర్ వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ మంది బుక్ చేసుకుంటారు. అలా ఇంతకుముందు ఉంటుండే అనమాట. లైక్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే సంథింగ్ అజ్జా కూడా వేసుకోలేమన్నమాట. లైక్ మనం ఇప్పుడు ఫాల్కి అంటే చాలా తక్కువ మంది పడతారో ఎక్కువ మంది పెడతారో తెలియదు. సో వీసా స్లాట్ల కోసం తొందరగా బుక్ అవుతాయో లేట్గా బుక్ అవుతాయో తెలియదు. నిరంతరం మనం అటెంటివ్గా ఉండాలన్నమాట. సో ఇన్ని చేస్తున్నా సరే మనకు వీసా స్లాట్స్ బుక్ అవుతాయా బుక్ అవ్వా తెలియదు. నెక్స్ట్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది, అందులోని రష్యన్ ఒకటి. సో రష్యన్ అప్పుడు ఏమవుద్ది, అందరూ నాకు తెలిసి జాబ్ ఆపర్చునిటీస్ కొంతమందికి రాలేదన్నమాట. లైక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విప్రో, నెక్స్ట్ టీసీఎస్ అలా ఎంఎన్సీస్ ఎవరికైతే వచ్చాయో సో వాళ్ళకి ఆపారనమాట ప్రస్తుతానికి. లైక్ మీరు బెంచ్ మీద ఎలాగో ఇవ్వాలి కదా వీళ్ళకి, అదేదో డేట్ ఆఫ్ జాయినింగ్ పోస్ట్ చేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళందరూ అబ్రాడ్కి రావడానికి చూస్తున్నారు. సో ఆబ్వియస్లీ హెవీ ఛాన్సెస్ అయిపోతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మనం పక్కా చెప్పలేకపోతున్నాం, లైక్ ఈ టైంలో ఎక్కువ మంది అవుతారు, ఈ టైంలో తక్కువ మంది అవుతారు సంథింగ్ అని చెప్పి. సో అదొక మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ది ఏంటంటే ఇప్పుడు 365 days ఇచ్చేయడం వల్ల లైక్ మన ప్రాసెస్ ఓకే హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకున్నా అయిపోద్ది కదా అని చెప్పి ధీమాగా ఉంటాం అనమాట. సో సెల్ఫ్ క్రియేటెడ్ లేజినెస్ వచ్చేస్తుంది. సో అదో సెకండ్ థింగ్. సో ఇది గైస్ డ్రాబ్యాక్స్ అయితే తక్కువ, పాజిటివ్ పాయింట్స్ అయితే ఎక్కువ. బట్ నేనేం ప్రిఫర్ చేస్తాను అంటే 365 డేసా లేకపోతే 120 డేసా అంటే, సో నేనైతే జనరల్గా 365 డేసే ప్రిఫర్ చేస్తాను ఆబ్వియస్లీ. బట్ ఎందుకు అంటే 120 డేస్ అయితే ఇబ్బందిగా మొత్తం ఆ ప్రాసెస్ అంతా అవ్వకపోతే పరిస్థితి ఏంటి, లోన్ బ్యాంక్ దగ్గర డిలే చేస్తే పరిస్థితి ఏంటి, అవన్నీ మెంటల్ టెన్షన్లా ఉంటుంది. అదే 365 డేస్ అయితే నింపాదిగా వెళ్ళచ్చు, ఏ బెజారు ఏమీ ఉండదు కాబట్టి హ్యాపీ అనమాట. సో మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ గైస్.